ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం. కుంభరాశి వారికి నా ప్రత్యేక నమస్కారాలు. నమస్కార స్నేహితులారా, మీ ముందుకు తీసుకువచ్చిన ఈ భవిష్యవాణి ప్రతి ఒక్కరికి సంబంధించింది కాదు. ఇది కేవలం రాబోయే 24 గంటల్లో కుంభరాశి వారి అదృష్టం నిశ్శబ్దంగా వారి వైపు నడుచుకుంటూ వస్తున్నప్పుడు మాత్రమే కనిపించే పరిపూర్ణమైన భవిష్యవాణి. మరి స్నేహితులారా, వీడియోలకి వెళ్లే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో జై సూర్యదేవ, జై పరమేశ్వర, హరహర మహాదేవ్ అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇది కేవలం ఒక పదం కాదు, ఆ ప్రసన్నుడైన పరమేశ్వరుడితో మరియు సమస్త లోకానికి ప్రాణదాత అయిన సూర్య భగవానుడితో మిమ్మల్ని ఏకం చేసే పవిత్రమైన ప్రార్థన. అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ రాబోయే 24 గంట వేళల్లో దారిలో పడి ఉన్న ఒక అదృశ్యమైన నిధి మీ కుంభరాశి వారి భాగ్యంతో ముడిపడి ఉంది. దీన్ని మీరు గుర్తుపట్టగలిగితే రాబోయే 24 గంటల్లో ధనమే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. కానీ ఒకవేళ దీన్ని నిర్లక్ష్యం చేస్తే ఈ అవకాశం మరొకరి జోలిలోకి వెళ్లిపోవచ్చు. దారిలో పడి ఉన్న నిధి అంటే అసలు ఎలాంటిదని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు. నిజంగా ఏదైనా బంగారమా, వెండి నిధా? కాదు, అసలు విషయం దానికంటే చాలా లోతైనది. ఈ రోజు మీ జీవితంలో జరగబోయే దాని ప్రభావం చాలా సాధారణంగా కనిపించే ఒక చిన్న సంఘటనతో మొదలవుతుంది. ఎంత సాధారణంగా ఉంటుందంటే బహుశా మీరు దానిపై దృష్టి కూడా పెట్టకపోవచ్చు. కానీ కుంభరాశి వారి విశాలమైన స్వభావానికి మరియు స్థిరమైన ఆలోచనలకు తగ్గట్టుగా ఈ చిన్న విషయానికి రాబోయే 24 గంటల్లో మీ ధనం, మీ పని, చివరికి మీ సంబంధాల దిశను మార్చే మహాశక్తి ఉంది. ఒకసారి మీ గత కొన్ని రోజులను గుర్తు చేసుకోండి. హఠాత్తుగా ఏదైనా పాత వ్యక్తి గుర్తొచ్చినా లేదా ఎవరైనా అపరిచిత వ్యక్తి ఏ కారణం లేకుండా మీ వైపు చూశారా? లేదా నడుస్తూ నడుస్తూ మీ దృష్టి ఏదైనా నాణ్యంపై, ఏదైనా పాత కాగితంపై లేదా మూసి ఉన్న ఏదైనా ద్వారంపై పడిందా? అలా జరిగి ఉంటే అది కేవలం సాధారణ యాదృచ్ఛికం కాదు, అది మీ కుంభరాశి వారి భాగ్యనిధికి సంబంధించిన తొలి సంకేతమే. దీని గురించి చాలా తక్కువ మంది మాత్రమే అర్థం చేసుకోగలరు. ఈ రోజుటి ఈ భవిష్యవాణి ప్రతి ఒక్కరికి వర్తించదు. కుంభరాశి వారికి చెందిన ఎవరి భాగ్యకాలం మారుతుందో వారికి మాత్రమే ఇది అందుతుంది. ఈ రోజున మీ చుట్టూ పరమేశ్వరుడి కరుణతో అటువంటి శక్తి రూపుదిద్దుకుంటుంది. అది చాలా కాలంగా నిలిచిపోయిన ధన మార్గాలను తెరవగలదు. రావాల్సిన పాత బాకీ హఠాత్తుగా అందవచ్చు. మీరు ఆశ వదిలేసుకున్న ఒక వ్యక్తి నుండి ఫోన్ రావచ్చు, లేదా మీరు ఎప్పుడూ ఊహించని ఒక గొప్ప అవకాశం లభించవచ్చు. కానీ ఇక్కడ ఒక పొరపాటు మాత్రం అస్సలు చేయవద్దు. తొందరపాటులో తీసుకునే నిర్ణయం ఈ శుభ సంకేతాన్ని బలహీనపరచవచ్చు. చాలా మంది అర్థం చేసుకోలేని విషయం కూడా ఇదే. అదృష్టం మారేటప్పుడు మొదట పరీక్ష వస్తుంది, ఆ పైన సూర్య భగవానుడి అనుగ్రహంతో బహుమతి లభిస్తుంది. అందుకే రాబోయే 24 గంటలు కొన్నిసార్లు పరిస్థితులు పరీక్షించేలా అనిపించవచ్చు. బహుశా ఒక పని ఆగినట్లు అనిపించవచ్చు, బహుశా ఒక ప్లాన్ నెమ్మదించవచ్చు, బహుశా ఎవరైనా మీ తోడు వదిలేసినట్టుగా కనిపించవచ్చు. కానీ కంగారు పడకండి. కుంభరాశి వారికి మూసివేస్తున్నట్లు కనిపించే బాట మాత్రమే అసలైన విజయ నిధి వైపు తీసుకెళ్తుంది. దాని గురించి మీకు ఇప్పటి వరకు తెలిసి ఉండకపోవచ్చు కూడా. ఈ రోజున సాయంత్రం వేళ భాస్కరుడు అస్తమించే సమయానికి లేదా రాత్రి ప్రారంభం కావడానికి ముందు మీ మనసులో హఠాత్తుగా ఒక ప్రత్యేకమైన సంచలనం లేదా ఆందోళన లాంటి క్షణం ఒకటి వస్తుంది. ఏ కారణం లేకుండానే ఏదో గొప్పది జరుగుతుంది అనిపిస్తుంది. ఈ అనుభూతి సాధారణమైనది కాదు. ఇది సూర్య భగవానుడు మరియు పరమేశ్వరుడు మీ కుంభరాశి వారి భాగ్యానికి ఇచ్చే దివ్య సందేశం. ఆ సమయంలో మనసులో ఏదైనా కొత్త ఆలోచన వస్తే దాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఆలోచనే రాబోయే 24 గంటల్లో ధనానికి సరైన మార్గం కావచ్చు. కానీ ఇదంతా కూడా ఇక్కడితో ముగిసిపోదు. అసలైన మలుపు అప్పుడే వస్తుంది. అదృష్టం ఒక మనిషిని పరీక్షించడానికి అతనికి బయటికి చిన్నగా కనిపించే వికల్పాన్ని ఇస్తుంది, కానీ లోపల నుండి జీవితం అంతా మార్చే శక్తి దాగి ఉంటుంది. గుర్తుంచుకోండి, కుంభరాశి వారికి దారిలో పడి ఉన్న నిధి ఇప్పుడు బంగారమే కానవసరం లేదు. కొన్నిసార్లు అది ఒక గొప్ప కలయిక అవుతుంది, కొన్నిసార్లు ఒక అవకాశం, కొన్నిసార్లు ఒక పెద్దవారి సలహా, కొన్నిసార్లు ఎవరో అపరిచిత వ్యక్తి చెప్పిన ఒక పవిత్రమైన వాక్యం. ఇప్పుడు కుంభరాశి వారి కెరియర్, గ్రహాలు మరియు నక్షత్రాల ప్రభావం గురించి మాట్లాడితే, ధనిష్ట, శతభిష, పూర్వభద్ర నక్షత్రాల్లో జన్మించిన కుంభరాశి వారికి సూర్య భగవానుడి తేజస్సు మరియు పరమేశ్వరుడి కటాక్షం తోడవుతున్నాయి. శని భగవానుడి పాలనలో ఉన్న మీ రాశికి ఈ రోజున సూర్యకాంతి ప్రతికూలతను తొలగించి విజయాన్ని అందిస్తుంది. గత కొంతకాలంగా మీ కష్టానికి తగ్గ ఫలితం దక్కడం లేదు అని మీకు అనిపిస్తూ ఉన్నట్లయితే ఆ ఆటంకాలు సమయం మెల్లమెల్లగా ముగిసిపోతుందని ఈ రోజుటి సంకేతం చెప్తుంది. కానీ విజయం నేరుగా రాదు. మొదట ఒక మలుపు వస్తుంది. అక్కడ పాత మార్గం వదలాలో లేదో అని మీకు అనిపిస్తుంది. ఆ నిర్ణయమే కుంభరాశి వారి భవిష్యత్తు నిధిగా మారిపోతుంది. ఇక్కడ చాలా మంది పొరపాటు పడతారు. ఎదురుగా కనిపిస్తున్నదే నిజమని వారు భావిస్తారు. అసలైన అవకాశం కుంభరాశి వారి పక్కనే నిలబడి ఉంటుంది. స్నేహితులారా, చాలా సార్లు మనిషి అనుకుంటాడు అదృష్టం మారడానికి ఏదైనా చాలా పెద్ద అద్భుతం జరగాలని. కానీ నిజమేమిటంటే భాగ్యం మలుపు తిరిగేటప్పుడు అది పెద్ద ఆలోచనను మారుస్తుంది.
కుంభరాశి వారిది తీక్ష్ణమైన ఆలోచన శక్తి, లోతైన జ్ఞానం. ఈ రోజు మీతో కూడా అలాంటిదే జరుగుతుంది. ఇప్పటి వరకు మీకు సాధారణంగా అనిపిస్తున్న విషయాలే రాబోయే 24 గంటల్లో అత్యంత విలువైనవిగా నిరూపితం కావచ్చు. అందువల్ల ఈ సమయంలో ఏ చిన్న సంకేతాన్ని తేలిగ్గా తీసుకోవద్దు. ఈ సమయంలో మీ చుట్టూ 2 రకాల శక్తులు నడుస్తున్నాయి. ఒక శక్తి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లాలని చూస్తుంది కాగా, రెండో శక్తి మిమ్మల్ని అక్కడే ఆపి ఉంచాలని చూస్తుంది. అందుకే గత కొన్ని రోజులుగా కొన్నిసార్లు మీ మనసు చాలా ఉత్సాహంగా, కొన్నిసార్లు ఏ కారణం లేకుండా విచారంగా అనిపిస్తుంది. మీతో ఇలా జరుగుతూ ఉంటే మహాదేవుడి ఆశీస్సులతో మార్పు మీ కుంభరాశి వారి చాలా దగ్గరగా ఉందని అర్థం చేసుకోండి. ఇప్పుడు అదృష్టం యొక్క నిధి పడి ఉన్న ఆ బాట గురించి మాట్లాడితే, ఆ బాట కేవలం మట్టి లేదా రాళ్ల బాట కాదు. ఇది మీ జీవిత బాట. మీరు నడుస్తున్న దిశలోనే కుంభరాశి వారికి ఒక అద్భుతమైన అవకాశం లభిస్తుంది. అది మొదటి చూపుల చాలా చిన్నగా అనిపిస్తుంది. దీని వల్ల ఏమవుతుందని బహుశా మీరు అనుకోవచ్చు, కానీ ఈ చిన్న అవకాశమే మెల్లమెల్లగా మీకోసం ధన ద్వారాన్ని తెరవగలదు. ఆగండి, ఇక్కడే అతిపెద్ద పొరపాటు చేయకండి. ఎవరైనా వ్యక్తి హఠాత్తుగా మీ సాయం కోరి లేదా పాత పరిచయస్తుడు హఠాత్తుగా సంప్రదించినా అతని వెంటనే తిరస్కరించకండి. ఎందుకంటే చాలా సార్లు లక్ష్మీదేవి పరమేశ్వరుడి దివ్యలీలగా ఆరోపంలోనే పరీక్ష తీసుకుంటారు. ఏ వ్యక్తిని మీరు సాధారణమైన వ్యక్తిగా భావిస్తారో అతనే కుంభరాశి వారికి ముందు ముందు చాలా పెద్ద ప్రయోజనానికి కారణం కావచ్చు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఈ రాబోయే 24 గంటల్లో మధ్యాహ్నం తర్వాత నుండి రాత్రి అయ్యేలోపు ఒక సమయం వస్తుంది. అప్పుడు మీకు ఏదో ఒక విషయం హఠాత్తుగా స్పష్టమవుతుంది. మనసు పదే పదే ఏదో ఒక కొత్త ఆలోచన వైపు వెళ్తున్నట్లు అనిపిస్తుంది. దాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే ఆలోచన రాబోయే 24 గంటల్లో మీ ధనంతో ముడిపడి ఉంది. దీనికి కారణం కేవలం మీ కష్టం మాత్రమే కాదు, సమయాన్ని సూర్య భగవానుడిచ్చే సంకేతాలు గుర్తుపట్టడం. ఈ రోజు కుంభరాశి వారి జీవితంలో కూడా అటువంటి సంకేతమే రాబోతుంది. బహుశా మీకు ఏదైనా పాత వస్తువు హఠాత్తుగా దొరకవచ్చు. ఏదైనా పాత బ్యాగు, ఏదైనా పాత డైరీ, ఏదైనా పాత మెసేజ్, లేదా మీరు నెలల తరబడి చూడని ఏదైనా వస్తువు. చాలా మంది దీన్ని సాధారణమైనదిగా వదిలేస్తారు, కానీ కుంభరాశి వారికి ఇది ఒక దివ్య సందేశం కావచ్చు. నిలిచిపోయిన ధనం మెల్లమెల్లగా తిరిగి రాబోతుందని. ఇక కెరీర్ విషయానికి వచ్చినట్లయితే, మీరు ఉద్యోగం చేస్తున్నట్లయితే రాబోయే రోజుల్లో మీరు ఊహించని ఒక ఉన్నతాధికారి లేదా వ్యక్తి మీ కష్టంపై, మీ ప్రతిభపై దృష్టి పెడతారు. మీరు సొంత పని లేదా వ్యాపారం చేస్తుంటే మొదట చిన్నగా కనిపించే ఒక అవకాశం ఎదురవుతుంది, కానీ అదే ముందు ముందు పెద్ద లాభాన్నిస్తుంది. కాకపోతే తొందరపాటులో దాన్ని తోపుచ్చకండి. కానీ ఇక్కడితో హఠాత్తుగా అంతా మూసిపోదు. ఎందుకంటే ప్రతి మంచి సమయం రావడానికి ముందు ఒక చిన్న పరీక్ష ఖచ్చితంగా వస్తుంది. ఎవరైనా వ్యక్తి తప్పుడు సలహా ఇచ్చే అవకాశం ఉంది. సమయం బాగోలేదని ఎవరైనా చెప్పవచ్చు. మీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గించడానికి ఎవరైనా ప్రయత్నించవచ్చు. ఆ సమయంలో మీ మనసు మాట వినండి. పరమేశ్వరుణ్ణి స్మరించండి. ఎందుకంటే కుంభరాశి వారి అంతర్వాణి ఎప్పుడూ తప్పు కాదు. ఇప్పుడు ప్రేమ మరియు బంధాల గురించి మాట్లాడితే, కుంభరాశి వారి జీవితంలో ఎవరైనా అటువంటి వ్యక్తి ఉండి వారితో మీ మాటలు తగ్గిపోవడం లేదా దూరాలు పెరగడం జరిగి ఉంటే, ఆ పరిస్థితులు మెల్లమెల్లగా మీకు అనుకూలంగా మారతాయని ఈ రోజుటి సంకేతం చెబుతుంది. ఈ రోజున రాత్రి మీరు నిద్రపోవడానికి సిద్ధమవుతున్నప్పుడు దానికి కొంతసేపటి ముందు హఠాత్తుగా ఏదైనా పాత జ్ఞాపకం మనసులోకి వస్తే, ఎవరి ముఖానైనా పదే పదే కనిపిస్తే లేదా ఏదైనా అసంపూర్తి కల గుర్తొస్తే దాన్ని సాధారణమైనదిగా భావించకండి. చాలా సార్లు భాగ్యం భవిష్యత్తు సమాచారాన్ని జ్ఞాపకాల ద్వారా ఇస్తుంది. కుంభరాశి వారికి ధననిధి రాబోతుండడమే కాకుండా ఇప్పటి వరకు మీరు ఊహించని ఏదో ఒక దాగి ఉన్న విజయం తలుపు కూడా తెరుచుకుంటుంది. ఆ తలుపు వరకు చేరుకోవడానికి ముందు మీకు ఒక సంకేతం లభిస్తుంది. దాన్ని చూసి మీ మనసులో ఒక ప్రశ్న తలెత్తుతుంది, ఇదంతా నిజంగా నా కోసమేనా జరుగుతుంది అని. ఈ ప్రశ్న సమాధానమే మీ కుంభరాశి వారి జీవిత దిశను పూర్తిగా మార్చగలదు. స్నేహితులారా, ఇప్పుడు మీ మనసులో మెదిలిన ఆ ప్రశ్నే ఈ మొత్తం భవిష్యవాణిలో అత్యంత ముఖ్యమైన లింక్ అన్నమాట. ఎందుకంటే ఇది నిజంగా నా కోసమే జరుగుతుందా అని మనిషి ఆలోచించడం మొదలు పెట్టినప్పుడే ఈ విశ్వం మరియు సూర్య భగవానుడు అతనికి తదుపరి సంకేతాన్ని ఇవ్వడం మొదలు పెడతారు. కానీ ఆ సంకేతం అందరికీ కనిపించదు. కుంభరాశి వారిలా కష్ట సమయంలో కూడా ఆశ వదులుకొని సహనశీలురు మాత్రమే దీన్ని గుర్తుపడతారు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. రాబోయే 24 గంటల్లో మీ ముందు 2 మార్గాలు తెరుచుకోవచ్చు. మొదటి మార్గం అత్యంత సులభంగా అనిపిస్తుంది, కానీ దాని ఫలితం చాలా చిన్నగా ఉంటుంది. రెండో మార్గం కాస్త కష్టంగా ఉంటుంది, కానీ దానిలోనే కుంభరాశి వారి భాగ్యనిధి దాగి ఉంది. తేడా అలా ఏమిటంటే, ఆ సమయంలో సరైన నిర్ణయం ఏదో మీకు వెంటనే అర్థం కాకపోవచ్చు. ఇక్కడే సూర్యదేవుడి తేజస్సు మిమ్మల్ని పరీక్షిస్తుంది. ఆ సమయంలో మీరు కేవలం భయాన్ని చూసి నిర్ణయం తీసుకుంటే అవకాశం మీ ముందు నుండి జారిపోవచ్చు. కానీ మీరు సూర్య భగవానుడిపై, పరమేశ్వరుడిపై నమ్మకంతో అడుగు వేస్తే ఆ అడుగే మీ జీవితంలో ధనం, గౌరవం మరియు కొత్త ప్రారంభాన్నిస్తుంది. మరి ఇక అతిపెద్ద సంకేతం మిగిలే ఉంది. గత కొంతకాలంగా ఏదైనా పని పదే పదే పూర్తవుతూ ఆగిపోతుందా? కొన్నిసార్లు కాగితం చిక్కుకుపోతుంది, కొన్నిసార్లు ఎవరి నుండి సమాధానం రాదు,
కొన్నిసార్లు చివరి నిమిషంలో పలానా ప్లాన్ మారిపోయింది అంటారు. అలా జరిగి ఉంటే కంగారు పడకండి. చాలా సార్లు పెద్ద లాభం కుంభరాశి వారి భాగ్యంలో రాసి ఉన్నప్పుడు ఇటువంటి చిన్న చిన్న ఆటంకాలు ఆ మహత్తర విజయానికి నాందిగా మారతాయి. గుర్తుంచుకోండి, మూసి ఉన్న తలుపు ఎప్పుడు ఓటమికి సంకేతం కాదు. చాలా సార్లు అది మీ అసలైన నిధి మీ కోసం వేచి చూస్తున్న మార్గానికి మిమ్మల్ని తీసుకెళ్తుంది. ఇప్పుడు నేను మీకు చాలా తక్కువ మందికి తెలిసిన ఒక రహస్యాన్ని చెప్తున్నాను. ధనం కేవలం కష్టం వల్ల మాత్రమే రాదు. ధనం సరైన సమయంలో కుంభరాశి వారు తీసుకునే సరైన నిర్ణయం వల్ల వస్తుంది. ఈ రోజున మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి ఇదే చెప్తుంది. త్వరలోనే మీకు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి రావచ్చు. అది ప్రారంభంలో సాధారణంగా అనిపిస్తుంది, కానీ కొంతసేపటికి అది మీ జీవితంలో అతిపెద్ద విజయ సాధనగా మారవచ్చు. కానీ ఇక్కడ చిన్న హెచ్చరిక కూడా ఉంది. ఎందుకంటే మీ చుట్టుపక్కల ఒక వ్యక్తి ఉన్నాడు. అతను మీ పురోగతిని చూసి పూర్తిగా సంతోషంగా లేడు. అతడు బహిరంగంగా ఏమీ అనడు. అతను నవ్వుతాడు, మిమ్మల్ని మెచ్చుకుంటాడు కూడా. కానీ లోపల లోపల కుంభరాశి వారు ముందుకు వెళ్లడం అతనికి ఇష్టం లేదు. భయపడకండి. ఈ భవిష్యవాణి మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, హెచ్చరించడానికి. ఆ వ్యక్తితో పోరాడవలసిన అవసరం లేదు. మీ ప్లాన్లు ప్రతి ఒక్కరికి చెప్పడం ఆపేయండి. అంతే చాలు. మీ మౌనమే మీ అతిపెద్ద రక్షణగా మారుతుంది. ఇక డబ్బు గురించి మాట్లాడినట్లయితే కుంభరాశి వారికి నిలిచిపోయిన ధనం మెల్లమెల్లగా కదలడం ప్రారంభిస్తున్నట్లు కనిపిస్తుంది. ఏదైనా పాత లావాదేవీ పూర్తి కావచ్చు, మీరు ఆశ వదిలేసి ఉన్న ఏదైనా విషయం నెరవేరవచ్చు, లేదా హఠాత్తుగా ఆదాయానికి కొత్త మార్గం తెరుచుకునే అవకాశం లభిస్తుంది. కానీ ఈసారి ధనం రావడమే కాదు, దాన్ని నిలబెట్టుకునే పరీక్ష కూడా మీరు ఇవ్వవలసి ఉంటుంది. లాభం ఎంత వేగంగా వచ్చిందో అంతే వేగంగా వెళ్లిపోకుండా ఉండడానికి రాబోయే 24 గంటల్లో ప్రతి పెద్ద ఖర్చుకు ముందు ఒకసారి ప్రశాంతమైన మనసుతో ఆలోచన ఖచ్చితంగా చేయండి. ఏ వ్యక్తి అయితే మీ హృదయాన్ని ఒకప్పుడు గాయపరిచారో అతని మనసులో కూడా ఈ సమయంలో ఆందోళన పెరుగుతుంది. అతను వెంటనే మీ ముందుకు రావడం అనివార్యం కాకపోవచ్చు, కానీ పరిస్థితి అనుకూలకంగా మారడం ప్రారంభమవుతాయి. మీ జీవితంలోకి ఏదైనా కొత్త బంధం రాబోతుందంటే దాని తొలి సంకేతం చాలా సాధారణంగా ఒక కలయిక రూపంలో లభించవచ్చు. కానీ ఇప్పుడే తొందరపడే నిర్ణయం తీసుకోకండి. ఎందుకంటే మొదట కనిపించే బొమ్మ పూర్తిగా నిజం కాకపోవచ్చు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఈ విషయం కుంభరాశి వారిలోనే ప్రత్యేక వ్యక్తుల కోసం మాత్రమే ఉంటుంది. ఈ రోజున రాత్రి మీకు ఏదైనా స్వప్నం వచ్చినా లేదా ఏదైనా ఒక స్థలం యొక్క దృశ్యం పదే పదే మనసులో మెదిలినా దాన్ని మర్చిపోవడానికి ప్రయత్నించవద్దు. కొన్నిసార్లు భవిష్యత్తు మార్గం మొదట మనసులో కనిపిస్తుంది, ఆ తరువాత నిజ జీవితంలో. ఇక బహుశా మీరు ప్రారంభం నుండి దేనికోసమైతే వేచి చూస్తున్నారు ఆ విషయం రాబోయే 24 గంటల్లో ఒక చిన్న సంకేతంగా లభిస్తుంది. దాన్ని చూసి మిగతా వారు ప్రత్యేకంగా ఏమీ అనుకోరు, కానీ కుంభరాశి వారైన మీరు దాన్ని గుర్తుపడితే అదే మీ భాగ్య నిధికి తదుపరి తాళం చెవిగా నిరూపితం కావచ్చు. ఏదైనా సంభాషణలో మీ మనసులో చాలా కాలంగా మారుమ్రోగుతున్న ఒక వాక్యం వినిపించవచ్చు. సంకేతం వచ్చిందా లేదా అనేది ప్రశ్న కాదు, దాన్ని మీరు గుర్తుపట్టారా లేదా అన్నదే ప్రశ్న. అది తన అసలైన రూపంలో ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఇప్పుడు మీ గుండెలపై చేవేసుకొని ఒక మాటకు సమాధానం చెప్పండి. గత కొంతకాలంగా ఏదో ఒక అదృశ్య శక్తి మిమ్మల్ని ఏదో ఒక దిశలోకి నెడుతున్నట్లు మీకు పదే పదే అనిపిస్తుందా? కొన్నిసార్లు హఠాత్తుగా ఏదైనా ప్రదేశానికి వెళ్లాలనిపిస్తుంది. కొన్నిసార్లు ఏ కారణం లేకుండానే ఏదైనా పాత వ్యక్తి గుర్తొస్తారు. మరికొన్నిసార్లు ఏదో పెద్ద మార్పు రాబోతుందని అనిపిస్తుంది. కుంభరాశి వారితో ఇలా జరుగుతూ ఉంటే దీన్ని కేవలం యాదృష్టమని అనుకోకండి. ఎందుకంటే అదృష్టం తన అతిపెద్ద నిధిని తెరవబోతున్నప్పుడు అది మొదట మనిషి మనసును సిద్ధం చేస్తుంది. బయటి ప్రపంచం తరువాత మారుతుంది, లోపలి ప్రపంచం మొదట మారుతుంది. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే మాట చాలా జాగ్రత్తగా వినండి. 24 గంటల్లో మీకు ఒక ప్రతిపాదన రావచ్చు. దాన్ని చూసి మొదటి క్షణంలో మీ మనసు వద్దని అనవచ్చు. ఇందులో ఏ లాభం లేదని మీకు అనిపిస్తుంది. కానీ తొందరపడకండి. ఆ ప్రతిపాదనలోనే కుంభరాశి వారి ఆదాయాన్ని మునపటి కంటే మెరుగ్గా మార్చే దాగి ఉన్న మార్గం ఉండవచ్చు. అందుకే ఈ రోజుటి భవిష్యవాణి పదే పదే మీకు ఒకే మాట గుర్తు చేస్తుంది. కనిపిస్తున్న దానికంటే ముఖ్యమైనది ఇంకా కనిపించకుండా ఉన్నది. ఇప్పుడు శ్రద్ధ వహించండి. మీ జీవితంలో ఒక వ్యక్తి ప్రవేశించబోతున్నారు. అతను నేరుగా మీకు డబ్బు ఇవ్వడు, కానీ ఆ వ్యక్తి ధన మార్గం తెరుచుకునే తలుపు వరకు తీసుకెళ్తాడు. అతని ఏదైనా మిత్రుడు కావచ్చు, పాత బంధువు కావచ్చు, పాత పరిచయస్తుడు కావచ్చు, లేదా పూర్తిగా కొత్త ముఖం కావచ్చు. అందువల్ల 24 గంటల్లో ఏ కొత్త కలయికను తేలిగ్గా తీసుకోకండి. కానీ ఇక్కడ ఇంకొక రహస్యం కూడా దాగి ఉంది. మీకు 2 వార్తలు అందవచ్చు. మొదటి వార్త విని మీకు కాస్త నిరాశ కలుగుతుంది, కానీ రెండో వార్త మీ నిరాశను అపారమైన సంతోషంగా మారుస్తుంది. మొదటి మాట వినగానే మీరు ఆశ వదిలేస్తే రెండో మాట యొక్క లాభాన్ని పొందలేరు. అదృశ్య శక్తి యొక్క ఆట ఇదే. అది మొదట సహనాన్ని చూస్తుంది, తరువాత పరమేశ్వరుడి దయతో గొప్ప బహుమతి ఇస్తుంది. ఇప్పుడు కుంభరాశి వారి ఉద్యోగ వ్యాపారాల వైపు వెళ్తే మీ కష్టం ఇప్పుడు మెల్లమెల్లగా ప్రజల కళ్లకు కనిపిస్తుందని సంకేతం లభిస్తుంది. ఏ వ్యక్తి అయితే ఎప్పుడు మీ సామర్థ్యాన్ని అర్థం చేసుకోలేదో ఆ వ్యక్తి రాబోయే రోజుల్లో మిమ్మల్ని మనస్ఫూర్తిగా మెచ్చుకోవచ్చు. మీరు
వ్యాపారం చేస్తుంటే ఏదైనా కొత్త కస్టమర్ లేదా కొత్త అవకాశం ఊహించని దానికంటే మెరుగైన ఫలితం ఇవ్వవచ్చు. ఏదైనా కొత్త బాధ్యత భవిష్యత్తులో పెద్ద లాభాన్ని అందించవచ్చు. కానీ అసలైన పరీక్ష ఇంకా మిగిలే ఉంది. లాభం రావడం ప్రారంభమైనప్పుడే అహంకారాన్ని రానివ్వకండి. వినయమే కుంభరాశి వారి ఆ ధనాన్ని స్థిరంగా నిలబెట్టే ఉంచుతుంది. మీరు ఎంత వినయంగా ఉంటే కుంభరాశి వారు ఆ ధనాన్ని స్థిరంగా నిలబెట్టి ఉంచుతుంది. మీ సహనం వృధా పోదు. ఎందుకంటే ప్రారంభం నుండి ఏ నిధి గురించి అయితే మాట జరుగుతుందో అది కేవలం ధనానికి మాత్రమే కాదు, దానిలో ఆత్మవిశ్వాసం, గౌరవం, కొత్త అవకాశాలు మరియు జీవితానికి ఒక అద్భుతమైన కొత్త దిశ కూడా ఉన్నాయి. కానీ ఆ నిధి యొక్క చివరి తాళం తెరుచుకోవడం ఇంకా మిగిలి ఉంది. అతిపెద్ద సంకేతం, అత్యంత ఆశ్చర్యకరమైన బహిర్గతం మరియు ఒక మొత్తం కథను ఒకే చోట జోడించే ఆ భవిష్యవాణి ఇంకా ముందుకు రావాల్సి ఉంది. మీ నిర్ణయాలు ఆలోచించి తీసుకోండి మరియు ప్రతి చిన్న సంకేతంపై దృష్టి పెట్టండి. ఎందుకంటే చాలా సార్లు పూర్తి జీవితాన్ని మార్చడానికి కేవలం ఒక సరైన క్షణం మరియు ఒక సరైన గుర్తింపు సరిపోతుంది. స్నేహితులారా, ఇప్పటి వరకు మీరు విన్న సంకేతాలు మిమ్మల్ని ఒకే దిశలోకి తీసుకెళ్తున్నాయి. కానీ ఇప్పుడు ఆ చెల్లా చెదురైన లింకులు మెల్లమెల్లగా ఒకదానితో ఒకటి ముడిపడే క్షణం వచ్చింది. గుర్తుందా? దారిలో పడి ఉన్న అదృశ్యం యొక్క నిధి అందరికీ కనిపించదని ప్రారంభంలో చెప్పాను. కానీ ఇప్పుడు అసలైన పొర ఇప్పడం మొదలవుతుంది. ఈ నిధి కేవలం నోట్ల కోపం మాత్రమే కాదు, ఇది సరైన సమయంలో కుంభరాశి వారి ముందుకు వచ్చి మీ ఆర్థిక పరిస్థితిని మార్చే మహాశక్తి కలిగిన అవకాశం. తేడా అల్లా ఏమిటి అంటే మిగతా ప్రజలు దాన్ని సాధారణ ఘటన అనుకుంటారు. కానీ మీరు ఈ రోజుటి భవిష్యవాన్ని శ్రద్ధగా విని ఉంటే మీరు ఆ సంకేతాన్ని సరిగ్గా గుర్తుపడతారు. కానీ స్నేహితులారా, ఇప్పుడు రాబోయే భాగ్యం కుంభరాశి వారిని పైకి లేపుతున్నప్పుడు అతని ముందు ఒక చివరి భ్రమ ఖచ్చితంగా వస్తుంది. త్వరగా నిర్ణయం తీసుకోవాలని మీకు అనిపించే పరిస్థితి రావచ్చు. కానీ ఒకసారి తొందరపాటు వద్దు. కుంభరాశి వారి తెలివితేటలే మీ అతిపెద్ద ఆయుధం అవుతాయి. గుర్తుంచుకోండి, మెల్లగా తీసుకున్న సరైన నిర్ణయం వేగంగా తీసుకున్నప్పుడు తప్పుడు నిర్ణయం కంటే ఎప్పుడు గొప్పది. నకారాత్మక నమ్మకం చాలా సార్లు మనిషి లోపల కొత్త శక్తిని నింపుతుంది. బహుశా మీరు ఇంతకు ముందే ఎన్నడూ విని ఉండని ఒక మాట, ధన మార్గం కేవలం సంపదతోనే తెరవబడదు, అవకాశాన్ని గుర్తుపట్టే కుంభరాశి వారి విచక్షణతో తెరుచుకుంటుంది. 24 గంటల్లో మీకు ఏదైనా సమాచారం, ఏదైనా సలహా, ఏదైనా కలయిక దొరకవచ్చు. దాన్ని ఇతరులు స్వల్పమైనదిగా భావించి వదిలేస్తారు. కానీ అదే మీకు ముందు ముందు అతిపెద్ద లాభంగా మారవచ్చు. ఇప్పుడు మీ చుట్టుపక్కల దృష్టి పెట్టడం ప్రారంభించండి. ఏదైనా పెద్దవారు మీకు ఏదైనా సలహా ఇస్తే దాన్ని వినకుండా వదిలేయకండి. ఏదైనా చిన్నపిల్లవాడు సాధారణంగా అనిపించే మాట చెప్పినా దాన్ని కూడా ఒక క్షణం ఆలోచించండి. ఏదైనా పాత మిత్రుడు హఠాత్తుగా సంప్రదిస్తే దాన్ని కేవలం యాదృచ్ఛికం అనుకోకండి. ఎందుకంటే ఈసారి అదృష్టం ఏ రూపంలోనైనా మీ తలుపు వరకు రావచ్చు. స్నేహితులారా, మీ జీవితంలో ధన ప్రవాహం స్థిరంగా ఉన్నప్పుడే మీరు మీ పాత భయాన్ని వెనకకు నెట్టేస్తారు. మిమ్మల్ని పదే పదే ఆపి ఉంచిన భయం, నేను విఫలమైతే ఏంటి అని ఆ భయం ఇప్పుడు మూసిపోతుంది. ఎందుకంటే కుంభరాశి వారి జాతకంలోని సూర్య మరియు శనిగ్రహ సంకేతాలు ఇప్పుడు చెబుతున్నాయి. రాబోయే రోజుల్లో మీ లోపల మునపటి కంటే చాలా ఎక్కువ ఆత్మవిశ్వాసం మేల్కొంటుంది. ఆత్మవిశ్వాసం పెరిగినప్పుడే అవకాశాలు కూడా పెరగడం ప్రారంభిస్తాయి. మరియు మీ మనసులో ఎవరి పట్లైనా నిజమైన భావన ఉంటే తొందరపడకండి. కాలం మీకు అనుకూలకంగా మెల్లమెల్లగా పరిస్థితులను సృష్టిస్తుంది. విరిగిపోతున్నట్లు అనిపించిన బంధంలో కూడా కొత్త సంభాషణకు సంభావన ఏర్పడుతుంది. ఒకవేళ మీరు ఒంటరిగా ఉంటే భవిష్యత్తులో ఒక దివ్యమైన కలయిక జరగవచ్చు. అది మొదట పూర్తిగా సాధారణంగా అనిపిస్తుంది, కానీ అదే మీ జీవితంలో అత్యంత మర్చిపోలేని ఒక నూతన ప్రారంభంగా మారవచ్చు. స్నేహితులారా, ఇక్కడ నుండి కుంభరాశి వారి అదృష్టం యొక్క అత్యంత లోతైన పొర చెప్పడం మొదలవుతుంది. ఈ రాబోయే 24 గంటల ఒక క్షణం వస్తుంది. అప్పుడు మీరు ఇప్పటి వరకు వేరేరుగా భావిస్తున్న ఘటనలన్నీ కూడా మిమ్మల్ని ఒకే దిశలోకి ముందుకు నడిపిస్తాయని మీకు హఠాత్తుగా అనిపిస్తుంది. అప్పుడే మీకు స్పష్టమవుతుంది, దారిలో పడి ఉన్న నిధి ఇప్పుడు నేలపైన లేదు అని. అది మీ కుంభరాశి వారి నిర్ణయాల్లో ఉంది, అది మీ ధైర్యంలో ఉంది, అది సరైన సమయంలో సరైన అవకాశాన్ని గుర్తుపట్టే మీ సద్బుద్ధిలో ఉంది అని. మీరు దాన్ని గుర్తుపట్టినప్పుడే ధనం మీ జీవితం వైపు రావడం మొదలవుతుంది. ఇది చాలా తక్కువ మంది మాత్రమే అర్థం చేసుకోగలిగే అతిపెద్ద రహస్యం. ఇప్పుడు స్నేహితులారా, ఈ సమయంలో మీ మనసులో ఇదే ప్రశ్న నడుస్తూ ఉండి ఉండవచ్చు, నిజంగా డబ్బు నా వైపు రాబోతుందంటే దాని ప్రారంభం ఎప్పుడు అవుతుంది? చాలా తక్కువ మందికి సరైన సమయంలో సరైన సమాధానం దొరికే ప్రశ్న ఇది. అయితే జాగ్రత్తగా వినండి, మీ భాగ్యం ఏదో ఒక పెద్ద అద్భుతంతో ఒకసారిగా మారదు. అది అనేక చిన్న చిన్న సంకేతాలతో మారుతుంది. ఈ సంకేతాలు గుర్తుపట్టి కుంభరాశి మనిషి ముందు ముందు ఇతరుల కంటే కొన్ని అడుగుల ముందుకు వెళ్తారు. మీరు గత 7 రోజులను గుర్తు చేసుకుంటే ఏదైనా రోజున హఠాత్తుగా ఏదైనా పాత జ్ఞాపకం వచ్చిందా? ఏదైనా పాత స్నేహితుడి పేరు ఏ కారణం లేకుండా మనసులోకి వచ్చిందా? ఏదైనా అపరిచిత వ్యక్తి నవ్వుతూ మీ వైపు చూశారా? నడుస్తూ నడుస్తూ మీ దృష్టి ఏదైనా నాణ్యంపై, ఏదైనా గుడిపై, ఏదైనా దీపంపై లేదా మీరు సాధారణమైనదిగా భావించి
ముందుకు వెళ్లిపోయినా ఏదైనా దృశ్యంపై ఆగిందా? అలా జరిగి ఉంటే భాగ్యం మిమ్మల్ని హెచ్చరించి మేల్కొలపడానికి ప్రయత్నిస్తుందని అర్థం చేసుకోండి. స్నేహితులారా, భాగ్యం అనేది నిజానికి కేవలం ఒక వస్తువు కాదు, అది ఒక హెచ్చరిక కూడా, అవకాశం కూడా. హెచ్చరిక దేనికంటే భయం, అవకాశం మరియు బద్ధకం మీ అతిపెద్ద శత్రువులని. మరి అవకాశం దేనికంటే మీరు సరైన సమయంలో సరైన అడుగు వేసి సరైన వ్యక్తుల తోడుని ఎంచుకొని మీ మనసు యొక్క సకారాత్మక స్వరంతో నమ్మకం ఉంచితే రాబోయే 24 గంటల ధనానికి కొత్త దారులు తెచ్చుకుంటాయని. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. 24 గంటల మీ జీవితంలో 3 తలుపులు తెరుచుకోవచ్చు. మొదటిది ధనానికి, రెండవది కొత్త అవకాశాలకి, మూడవది ఏ ఆత్మవిశ్వాస లోపంతో అయితే మీరు సుదీర్ఘకాలంగా బాధపడుతున్నారో దానికి విముక్తి లభిస్తుంది. ఈ 3 ఒకేసారి ముడిపడినప్పుడే నిజంగా సమయం మారుతుందని మీకు అనిపిస్తుంది. మరి స్నేహితులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. మరియు స్నేహితులారా, కుంభరాశి వారు ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అందరికీ ధన్యవాదాలు.